వార్తలు వినడానికి పాటలు వినడానికి వచ్చి కూర్చునేవారు. కానీ ఈరోజు ఇంటింటిలో ఎల్ఈడి టీవీలు అంటే ఇంచుమించు ఎవరు 50 ఇంచులు 60 ఇంచుల తక్కువ తెచ్చుకోవట్లేదు. 150, 50, 60, 30, 35 ఇంచులు పోయినాయి. అవి పతకలేవు, కనిపించట్లేదు. కానీ 60, 70 ఇంచుల 150 ఇంచుల టీవీలు మనం చూస్తున్నాం. ఇంచుమించు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని టీవీ తెచ్చుకుంటున్నాం. నెలకు 1000-500 రూపాయలు ఖర్చు పెట్టుకొని టీవీలు చూస్తున్నాం. మన సంసారాన్ని మొత్తం సర్వనాశనం చేస్తుంది. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం చూడండి, మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. సీరియల్ చూడండి మీరు, ఆ సీరియల్ ఎవరు నడిపిస్తున్నారో మనకు తెలియదు. డబ్బులు కడతాం నెల కోసం, కూర్చుంటాం. ఈరోజు సీరియల్ దగ్గర కూర్చున్నామంటే రేపు ఏదొస్తుందో అంతవరకు చర్చ చేస్తాం. రేపు ఏమొస్తుంది ఆ సీరియల్ పేరు మాకు తెలియదు, ఆమె చూడడం మాకు అడగకుండా లేదు. కానీ మేము మా దగ్గరకు వచ్చే భక్తుల ద్వారా మాకు అనుభవం, మాకు తెలియదు. వచ్చి వాళ్ళు చెప్తుంటే ఇది అనుభవం. ఈ సీరియల్ అనేటటువంటిది ఒక్క మాట నేను చెప్తాను, వినండి అమ్మా. ఇది హృదయంలో రాసి పెట్టుకోండి. మన సనాతన ధర్మం త్రేతాయుగం, యుగాయుగం, ద్వాపారం, ఇప్పుడు కలియుగం. కలియుగంలో 5000 సంవత్సరాలు అయిపోయింది కలియుగం. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కానీ ఈ కలియుగంలో మనకు పూర్వం 600 సంవత్సరాలు విదేశీయులు మొఘలులు వచ్చి పరిపాలించారు. మీకు అందరికీ తెలిసే ఉంది. 600 సంవత్సరాలు పరిపాలించారు ఈ భారతదేశాన్ని. రెండవది 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. హృదయంలో రాసి పెట్టుకోండి. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే 600 సంవత్సరాలు మొఘలులు పరిపాలించారు. మన సనాతన ధర్మాన్ని పరిపాలించి వదిలేయలేదు. మనం నానా అవస్థ పెట్టారు, హింసించారు, దండించారు, ప్రాణాలు తీశారు, మానాలు తీశారు. లక్షలాది మంది జనాలను చంపారు, యుద్ధం చేశారు. బ్రిటిష్ వాళ్ళు అదే చేశారు. అయినా చెక్కు చెదిరలేదు మనం భారతీయ సనాతన గుర్తుపెట్టుకోండి. నలంద యూనివర్సిటీ పేరు వినే ఉంటారు. నలంద యూనివర్సిటీ 3 నెలలు లైబ్రరీ నిప్పంటిస్తే 3 నెలలు కాలిపోయింది. 3 నెలలు, 1-2 కాదు. తక్షశిల యూనివర్సిటీ ఈరోజు పాకిస్తాన్లో ఉంది. తక్షశిల యూనివర్సిటీ లైబ్రరీ పాకిస్తాన్లో ఉంది. అందులో ఉండేటటువంటి గ్రంథాలు కూడాను దొంగలించబడ్డాయి. మన దేశంలో ఉండేటటువంటి మన ఋషులు అందించినటువంటి